హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గాయస్, ఈరోజు మనము ఎస్ఎస్సి, ఎంటీఎస్, జీడీ, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్తో పాటు కొన్ని మోడల్ క్వశ్చన్స్ని యాడ్ చేసి మీకైతే అందచేయడం జరుగుతుంది. ఇది మోడల్ పేపర్ నెంబర్ 6 అండి. ప్రతిరోజు ఒక మోడల్ పేపర్ ఉంటుంది. ఎవరైతే లాంగ్ టర్మ్లో మరి ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో రెగ్యులర్గా చూడండి ఫ్రెండ్స్, చాలా మంచి ఉపయోగకరంగా ఉంటాయి. ప్రతిరోజు 5 గంటల 30 నిమిషాలకి మోడల్ పేపర్ ఉంటుంది. ఫాలో అవ్వండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. చిన్న లైక్ చేయడం ద్వారా మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకే, లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాము. మన టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్ లింక్స్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి, జాయిన్ అవ్వండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? దక్షిణ మధ్య రైల్వే ఎక్కడ ఉందండి? సికింద్రాబాద్లో ఉంది. దక్షిణ మధ్య రైల్వేకి దక్షిణ రైల్వేకి చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారండి. దక్షిణ మధ్య రైల్వే అంటే సికింద్రాబాద్, దక్షిణ రైల్వే అంటే చెన్నైలో ఉంటుందండి. ఓకేనా? సౌత్ సెంట్రల్ రైల్వే అంటే సికింద్రాబాద్, సెంట్రల్ రైల్వే అంటే చెన్నై. ఓకే, గుర్తుంచుకోవాలి. 2024 ఆస్కార్ అవార్డుల వేడుకలలో అత్యధిక ఆస్కార్ అవార్డులు ఏ చిత్రానికి లభించాయి? దేనికి వచ్చాయండి? 7 వచ్చాయండి మొత్తము ఒక చిత్రానికి. ఏంటది? ఓపెన్ హైమర్. క్రిస్టఫర్ నోలన్ దీనికి దర్శకత్వం వహించారండి, ఓపెన్ హైమర్ చిత్రానికి. ఓకేనా? ఓపెన్ హైమర్. నెక్స్ట్ వన్. కళానిధి అను సంగీత శాస్త్ర గ్రంథమును రచించిన వారు ఎవరు? కళానిధి. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, రఘునాథ నాయకుడు. ఎవరండి? రఘునాథ నాయకుడు. నెక్స్ట్ వన్. జైమిని భారతం అను గ్రంథమును రచించిన వారు ఎవరు? జైమిని భారతం. ఆన్సర్ ఆప్షన్ 3 అండి. ఓకేనా? సారీ, మూడవది ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్, మిస్టేక్ అయింది కదా. కళానిధి అనేటువంటి సంగీత శాస్త్రమును రచించిన వారు ఎవరండి? ఆన్సర్ ఆప్షన్ 2 అండి, కల్లినాథుడు. ఓకే, మిస్టేక్ అయింది కదా, క్షమించాలి, కల్లినాథుడు. నెక్స్ట్, జైమిని భారతం అనే గ్రంథాన్ని రచించిన వారు ఆప్షన్ 3 పిల్లలమరి పినవీర భద్రుడు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, పిల్లలమరి పినవీర భద్రుడు. నెక్స్ట్ వన్. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అని ఏ ప్రాంతాన్ని పిలుస్తాము? వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ఏంటండి? ఉత్తరాఖండ్ అండి. ఉత్తరాఖండ్ని వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అనే పేరుతో పిలుస్తాము. చాలా చాలా ఫేమస్ ప్లేస్ అండ్ వేసవి విడిది కేంద్రం అండి ఇది. ఓకే, నెక్స్ట్ వన్. బీబీసీ అనగా ఏంటి? వాట్ ఈస్ ద అబ్రివేషన్ ఆఫ్ బీబీసీ? ఆప్షన్ 2 బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్, బీబీసీ. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. ఏ పీష్వా కాలంలో మరాఠాల ప్రభావము అత్యున్నత స్థాయిని అందుకున్నది? ఏంటండి? ఏ పీష్వా కాలంలో మరాఠాల ప్రభావం అత్యున్నత స్థాయి అందుకున్నది? ఎవరి కాలంలో? రెండవ బాలాజీ కాలంలో. రెండవ బాలాజీ కాలంలో. నెక్స్ట్ వన్. ఇండియన్ హోమ్ రూల్ ఉద్యమాన్ని ఇంగ్లాండ్లో ప్రారంభించిన వారు ఎవరు? ఇండియన్ హోమ్ రూల్ ఉద్యమాన్ని ఇంగ్లాండ్లో ప్రారంభించిన వారు. ఆప్షన్ 4 శ్యామ్జీ కృష్ణవర్మ అండి. ఎవరండి? శ్యామ్జీ కృష్ణవర్మ. నెక్స్ట్ వన్. ఆడవారి గొంతు కీచుదనంగా ఉండడానికి గల ప్రధాన కారణం? ఆడవారి గొంతు కీచుదనంగా, పిచ్ అనేది ఎక్కువగా ఉంటుందండి. దానికి గల రీజన్ ఫ్రీక్వెన్సీ, అంటే అధిక పవన పుణ్యంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్. క్రింది వాటిలో ఏది ఉపయోగించడం వలన రక్తంలో చక్కెర స్థాయిని సాధారణ స్థాయికి తెచ్చి మధుమేహ నివారణకు సహాయపడుతుందండి? ఏ రెమెడీ అండి? ఆన్సర్ ఆప్షన్ 2 అండి, మెంతులు అండి. మెంతులు ఎక్కువగా తీసుకోవడం ద్వారా షుగర్ స్థాయిని మనము కంట్రోల్ చేయవచ్చు. నెక్స్ట్ వన్. ఒక మూలకాన్ని దేని ద్వారా ఉత్తమం అని పేర్కొంటారు? ఒక మూలకాన్ని దేని ద్వారా ఇది చాలా బెస్ట్ అని చెప్పవచ్చు? ఆన్సర్ ఆప్షన్ 2 అండి, ఎలక్ట్రాన్ విన్యాసము. ఏంటంటే అది ఎలక్ట్రాన్ విన్యాసం. ఎలక్ట్రానిక్ విన్యాసం కరెక్ట్ ఉన్నప్పుడే అది అత్యుత్తమ విద్యుత్ వాహకముగా కూడా పనిచేస్తుందండి. ఓకే, నెక్స్ట్ వన్. సరిహద్దులోని పర్వత ప్రాంతాలలో గస్తీ కాసే సైనికులకు ఆక్సిజన్ అందించేందుకు భారత రక్షణ పరిశోధన వ్యవస్థ అభివృద్ధి సంస్థ అంటే డిఆర్డిఓ ఏ సప్లిమెంటల్ ఆక్సిజన్ డెలివరీ సిస్టమ్ను అభివృద్ధి చేసింది? దాని పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ 1 అండి, SPO2 అండి దాని పేరు, SPO2. నెక్స్ట్ వన్. ఇండియాలో మొదటి సూర్యోదయం ఏ రాష్ట్రంలో కలుగుతుంది? ఇండియాలో మొదటి సూర్యోదయం
ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి. అరుణాచల్ ప్రదేశ్లో డాంగ్ అనేటువంటి ప్రాంతంలో అండి, డాంగ్ అనేటువంటి ప్లేస్లో మొట్టమొదటిసారిగా సూర్యోదయం అవుతుంది. మరి చిట్ట చివరగా సూర్యోదయం ఏది? గుజరాత్ అండి, కచ్ ప్రాంతము. ఓకే, నెక్స్ట్ వన్. 3 సముద్ర తీర రేఖలు కలిగి ఉన్న ప్రాంతం క్రింది వాటిలో ఏది? 3 సముద్ర తీర రేఖలు కలిగినటువంటి ప్రాంతం అంటే 3 సముద్రాలతో. ఆన్సర్ ఆప్షన్ 2 అండి, కన్యాకుమారి. ఎక్కడ ఉంటుందండి? కన్యాకుమారి ఇక్కడ ఉంటుంది, కన్యాకుమారి తమిళనాడులో. సో ఇటు బంగాళాఖాతము, అరేబియా సముద్రము, హిందూ మహాసముద్రం అండి, మూడింటితో మరి సరిహద్దును పంచుకుంటున్నటువంటి ఏకైక ప్రాంతము మన దేశంలో. ఓకే, నెక్స్ట్ వన్. మన దేశంలో మొదటిసారిగా 356వ నిబంధన ప్రకారము రాష్ట్రపతి పాలన ఏ రాష్ట్రంలో విధించారు? ఫస్ట్ అండి, ఎక్కడండి? 15వది. ఆన్సర్ ఆప్షన్ 1, పంజాబ్లో అండి. పంజాబ్లో రాష్ట్రపతి పాలన విధించడం జరిగింది. నెక్స్ట్, 15వ ఆర్థిక సంఘానికి సంబంధించి క్రింది వాటిలో సరికానిది ఏది? 15వ ఆర్థిక సంఘానికి సంబంధించి ఆర్థిక సంఘాన్ని రాష్ట్రపతి ఏర్పాటు చేస్తారు. 15వ ఆర్థిక సంఘానికి చైర్మన్ ఎన్కే సింగ్. 15వ ఆర్థిక సంఘం 2020 నుంచి 25 సంవత్సరాలకు మాత్రమే పరిమితము. మరి ఆర్థిక సంఘం 280 ఆర్టికల్ ప్రకారం ఏర్పాటవుతుంది. ఆన్సర్ ఆప్షన్ 1 అండి, ఆర్థిక సంఘాన్ని రాష్ట్రపతి ఏర్పాటు చేస్తారు అనేది తప్పండి. ఓకేనా? సో మరి మిగతావన్నీ కూడా సరైనవిగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్. భారత రాజ్యాంగాన్ని అర్ధ సమైక్య అని పేర్కొన్నవారు ఎవరు? అర్ధ సమైక్య కేసీ వేర్ అండి, కేసీ వేర్. నెక్స్ట్ వన్. పిఎం వాణి అను పథకము ఉద్దేశం ఏంటి? పిఎం వాణి ఆప్షన్ 3 అండి, దేశవ్యాప్తంగా ఫ్రీ వైఫై అందించడం దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం. ఓకే, నెక్స్ట్ వన్. కంప్యూటర్ గుండె వంటిది అని దీనిని అంటారు. కంప్యూటర్ గుండె, హార్ట్ ఆఫ్ ది కంప్యూటర్. ఆన్సర్ ఆప్షన్ 4, సిపియు, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అండి. ఓకేనా, ఇంపార్టెంట్. కోబాల్ను విస్తరించండి. కోబాల్. ఓకే, ఇది ఒక కంప్యూటర్ లాంగ్వేజ్ అండి ఇది. మరి దీని యొక్క అబ్రివేషన్ ఏంటి? కామన్ బిజినెస్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ అండి, కామన్ బిజినెస్ ఓరియంటెడ్ లాంగ్వేజ్. ఓకే, నెక్స్ట్ వన్. వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ వార్షిక నివేదికను ఎవరు విడుదల చేస్తారు? వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ ఎవరు విడుదల చేస్తారండి? అంతర్జాతీయ ద్రవ్యనిధి, ఐఎంఎఫ్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. నెక్స్ట్ వన్. ద్రవ్యోల్బణ రేటు తగ్గే కొలది ఏమవుతుంది? ద్రవ్యోల్బణ రేటు తగ్గే కొలది. ఆప్షన్ 2 అండి, ఉపాధి అవకాశాలు తగ్గి నిరుద్యోగ రేటు అనేది పెరుగుతుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్, బ్రట్ల్యాండ్ కమిషన్ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? బ్రట్ల్యాండ్ కమిషన్ ఆప్షన్ 1, 1985లో ఏర్పాటు చేయడము జరిగింది. నెక్స్ట్ వన్. మాదక ద్రవ్యాల వాడకాన్ని, వ్యాపారాన్ని అంతర్జాతీయంగా ఎదుర్కోవడమే ప్రధాన ఉద్దేశంగా పనిచేయు అంతర్జాతీయ సంస్థ. మాదక ద్రవ్యాలంటే డ్రగ్స్ యొక్క వాడకాన్ని మరియు వాటిని, ఆ వ్యాపారాన్ని అంతర్జాతీయంగా ఎదుర్కోవడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్న సంస్థ. ఆప్షన్ 1 అండి, UNDICP అనేటువంటి సంస్థ అండి. ఓకేనా. నెక్స్ట్, అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి భారతీయ సంతతి మహిళ ఎవరు? అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి భారతీయ సంతతి మహిళ ఎవరండి? కల్పన చావ్లా గారండి, కల్పన చావ్లా. ఇంపార్టెంట్ పర్సన్ అండి. ఓకేనా. నెక్స్ట్ చూద్దాం. సో గైస్, మన ఛానల్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు ఎస్ఎస్సి కోంబో ప్యాక్ పేరిట ఎస్ఎస్సి సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్ మరియు హవాల్దార్ మరియు జీడీ ఉద్యోగాలకు అన్నిటికీ కూడా ఒకే రకమైన కోంబో ప్యాక్ని అయితే అందిస్తున్నామండి. 100% సిలబస్ ప్రకారం అన్ని క్లాసెస్ ఉంటాయి. 20 years ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ అయితే చెప్తారండి. పర్సనల్ గైడెన్స్ కూడా అందచేయడం జరుగుతుంది. 6 months వ్యాలిడిటీతో కేవలం 799 రూపాయలకే ఫుల్ కోర్స్ అందజేస్తున్నామండి. 6 months వ్యాలిడిటీ. ఇందులో ఫ్రీ టెస్ట్ అండ్ పీడిఎఫ్లు కూడా అందజేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వారు యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి. థ్యాంక్ యూ. ఇంగ్లీష్ టాపిక్ చూద్దామండి. ఇంపార్టెంట్ అండి, ఇవన్నీ కూడా ఇంగ్లీష్ కూడా యాడ్ చేయడం జరిగింది, ఎందుకంటే ఎస్ఎస్సికి మనకు ఇంగ్లీష్ అనేది ఇంపార్టెంట్. One who tells private concerns of other
substitute that statement with the appropriate the word is given below. Turncoat, octagon, telltale, and ichno ignos iconoclast అంటే ఏంటంటే వన్ హూ టెల్స్ ప్రైవేట్ కన్సర్న్ ఆఫ్ అదర్స్. 26వది ఆన్సర్ ఆప్షన్ 3 అండి. టెల్ అంటారు వీటిని, అంటే ఒకరి ప్రైవేట్ విషయాలు ఇంకొకరికి చెప్తూ ఉంటారు కదండి వాళ్ళని. నెక్స్ట్, ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ 2 to 4 sentence have been divided into 6 parts. The first and the last part numbered 1 and 6 and the remaining 4 parts are numbered PQR and S. Rearrange the parts PQR and S to form meaningful sentence అంటూ అడుగుతున్నారండి ఇక్కడ. There is a fashion nowadays. P as a evil. Q who is born with a silver spoon. R to bewail poverty. S and to pity the young man. దీన్ని కనుక మనము క్లియర్గా చూసినట్లయితే 27వది ఆప్షన్ 2 అండి. ముందుగా ఆర్ అండి. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆర్ ఏంటి? ఆర్ టు అవైల్ పావర్టీ యాజ్ అన్ ఈవిల్ అండ్ ద పిటీ ద యంగ్ మ్యాన్ హూ ఈజ్ బోర్న్ విత్ సిల్వర్ స్పూన్ అనేది కరెక్ట్ మీనింగ్ఫుల్ సెంటెన్స్. ఓకే, నెక్స్ట్ వన్. The fact that P go to the police, Q did not let him, or to speak the truth, yes, he was murdered. So, 6 about the theft. సరైన సమాధానం ఏంటంటే రీఅరేంజ్ ద వర్డ్స్ అని అయితే అడుగుతున్నారు ఇక్కడ. ఆప్షన్ 4 1 by 1 చూద్దాం. ముందుగా ఎస్ అండి. హీ వాజ్ అ మర్డరర్. ఓకే, హీ వాజ్ మర్డరర్. డిడ్ నాట్ లెట్ హిమ్, అతన్ని వదిలేయకండి. దెన్ పి గో టు ద పోలీస్ దగ్గరికి వెళ్ళండి. ఆర్ టు స్పీక్ ద ట్రూత్, నిజాన్ని మాట్లాడండి. సో ఇది కరెక్ట్ వర్డ్. నెక్స్ట్, ద లీడర్స్ పబ్లిక్ మీటింగ్ వాజ్ డిస్ట్రప్టెడ్. పి బై ద సెక్షన్ ఆఫ్ ఆడియన్స్. క్యూ ఎనీ ఫర్మ్ అష్యూరెన్స్. ఆర్ హీ హ్యాడ్ నాట్ గివెన్ దెమ్ హూ ఫెల్ట్ దట్, అంటే రీఅరేంజ్ ద ప్రాబ్లం అని అయితే అడుగుతున్నారండి. 6 వచ్చేసి ఫర్ ద సొల్యూషన్ దేర్ ఇస్ ద ప్రాబ్లం. 29 చూద్దామండి. ఆప్షన్ 1 ముందుగా పి అండి. బై ద సెక్షన్ ఆఫ్ ఆడియన్స్. ఎస్ హూ ఫెల్ట్ దట్. నెక్స్ట్ ఆర్ హీ హ్యాడ్ నాట్ గివెన్ దెమ్. క్యూ ఎనీ ఫర్మ్ అష్యూరెన్స్, కరెక్ట్ మీనింగ్ అండి. నెక్స్ట్, చూస్ ద సినోనిమ్ ఆఫ్ ది వర్డ్ paradigm. ఓకే, పారాడిగ్రమ్. ఆన్సర్ ఏంటండి? 35 ఆప్షన్ 3 అండి. మోడల్ పారాడిగ్మ్. నెక్స్ట్, ఫైండ్ ద రాంగ్లీ స్పెల్డ్ వర్డ్. కింది వాటిలో తప్పుగా స్పెల్ చేయబడినటువంటి వర్డ్ ఏంటి అని అడుగుతున్నారండి. ఆప్షన్ 2 ట్రామా అనేది తప్పు, మిగతావన్నీ కూడా కరెక్టే. చూస్ ద యాంటోనిమ్ ఆఫ్ ది వర్డ్ డెర్త్. ఓకే, డియర్త్ యాంటోనిమ్ అండి. ఓకేనా, అంటే వ్యతిరేక పదము. 32 ఆప్షన్ 4 అండి. అబాండెన్స్. ఓకే, అబాండెన్స్. నెక్స్ట్ వన్, హీ స్టార్టెడ్ ఈజ్ ఇన్నోసెన్స్. చూస్ ద సెంటెన్స్ విచ్ మీన్స్ ద సేమ్ యాజ్ ద బిలో సెంటెన్స్. 33 ఆప్షన్ 1 అండి. హీ స్టార్టెడ్ దట్ హీ వాజ్ ఇన్నోసెంట్. Next one, promise should be kept. Choose the appropriate active voice sentence for the above sentence. Promise should be kept అంటే మనం చేసినటువంటి వాగ్దానాన్ని నిలుపుకోవాలి అని అర్థము. 34 ఆప్షన్ 1 అండి. One should keep the one's promises. నెక్స్ట్ వన్ చూద్దాం. He said, what are you doing? Choose the right way to reporting the above sentence. What are you doing? ఏం చేస్తున్నారు? 35 ఆప్షన్ 3 అండి. He asked me what I was doing. He asked me what I was doing. నేను ఏం చేస్తున్నాను అడుగుతున్నాడు అని అర్థము. North Indians drink a lot of tea. Add appropriate question tag for the statement.
36 ఆన్సర్ ఆప్షన్ 4 అండి. డిడెంట్ దే అనేది రావాలి. ఓకే, షీ ఫెల్ అస్లీప్ డాష్ ద ఫిల్మ్. చూస్ ద అప్రోప్రియేట్ వర్డ్ టు ఫిల్ ద బ్లాంక్. షీ ఫెల్ స్లీప్ ఎట్టా, డ్యూరింగా, ఇన్నా, ఓవరా. సో 37 వచ్చేసి ఆన్సర్ ఆప్షన్ 2 అండి. డ్యూరింగ్ ద ఫిల్మ్ అంటే సినిమా నడుస్తున్న టైంలో మరి పడుకుంది అని అర్థము. నెక్స్ట్ వన్, రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ అండ్ ఆన్సర్ ద 63 to 67 అంటూ మనకు క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. చూద్దాం. త్రూ ఇట్ మే బీ ఎసెన్షియల్ టు ద ఇమాజినేషన్, ట్రావెలింగ్ ఈజ్ నెసెసరీ టు అన్ అండర్స్టాండింగ్ ఆఫ్ అ మ్యాన్ ఓన్లీ విత్ అ లాంగ్ ఎక్స్పీరియన్స్ and the opening of his wares, and many of a beach where his language is not spoken. Will the merchant come to know the worth of what he carries, and what is a parochial, and what is a universal in his choice? Such a delicate goods as a justice, love and humor, courtesy, and indeed all the things we care for. So are valid everything where, but they are variously molded and after differently handled. Some and sometimes nearly unrecognizable if you meet them in a foreign land. And the art of learning fundamentals, common values, is perhaps the greatest gain of traveling, to choose who wish to live at a case among their follows. And according to the passage, traveling leads to what? Traveling leads to what? ఆప్షన్ 3 అండి. అండర్స్టాండింగ్ హ్యూమన్ నేచర్ అండి. మనుషుల యొక్క ప్రవర్తన విధానం ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవచ్చు. వెన్ వీ మీట్ అదర్ పీపుల్ వైల్ వీ ట్రావెల్, వీ లర్న్ టు డిఫరెన్షియేట్ బిట్వీన్. ఏం తెలుసుకుంటామండి? ఆప్షన్ 2 ఇమాజినేషన్ అండ్ అండర్స్టాండింగ్. నెక్స్ట్ వన్ చూద్దాం. ద రైటర్ టర్మ్స్ జస్టిస్, లవ్, హ్యూమర్ అండ్ కర్టసీ యాజ్ డెలికేట్ బికాస్ దే ఆర్, ఆప్షన్ 4 అండి, ఇంపార్టెంట్. నెక్స్ట్, ట్రావెలింగ్ హెల్ప్స్ దోస్ హూ, ఎవరికి సహాయపడుతుందండి? ఆన్సర్ ఆప్షన్ 3, wish to learn common values. Next one, the things we care for the the things we care for are available in foreign lands in. ఏమి ఉపయోగపడుతుందండి? ఆప్షన్ 2 అండి, unrecognizable forms. నెక్స్ట్, ఐడెంటిఫై ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. 43ది ఆప్షన్ 1 అండి, ద సన్ యాజ్ అ రైజన్ ఇన్ ద ఈస్ట్, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. హిజ్ ఐస్ వండర్డ్ ఓవర్ ద ఏంటిది స్టూపిఫైయింగ్ అండ్ స్పెక్టాకిల్. ఐడెంటిఫై ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద అండర్లైన్డ్ వర్డ్ స్టూపిఫైయింగ్ అండ్ స్పెక్టాకిల్. దీని యొక్క అర్థం ఏంటి అంటే ఇది దేనికి ఉపయోగిస్తామంటే ఆప్షన్ 3 అండి, అడ్జెక్టివ్ అండి. మొదటిది అడ్జెక్టివ్, మరొకటి నౌన్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ద గవర్నమెంట్ డాష్ ఆల్ ద రిసోర్సెస్ టు ఫైట్ పావర్టీ, ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ అప్రోప్రియేట్ ఆన్సర్. ద గవర్నమెంట్ డాష్ ఆల్ ద రిసోర్సెస్ టు ఫైట్ పావర్టీ. 45ది ఆప్షన్ 4 అండి, విల్ మస్టర్. ఓకే, విల్ మస్టర్. నెక్స్ట్, షీ ఆల్వేస్ డాష్ టు కాలేజ్ బై బస్. ఏ విధంగా వెళ్తుందండి? 46ది ఆప్షన్ 3 అండి, కమ్స్. షీ ఆల్వేస్ కమ్ టు కాలేజ్ బై బస్. అక్బర్ వాజ్ అకంప్లిష్డ్ రిలీజియస్ ladder. Choose the appropriate choice from the given below. 47 ఆన్సర్ ఆప్షన్ 2 అండి, talented. Next one, he dashed down on the sofa yesterday. Fill in the blank with the appropriate choice from the words given below. 48 ఆప్షన్ 1 అండి, lay అంటే పడుకోవడం. He lay down. ఓకే, నెక్స్ట్ వన్, the officer is looking over the letter. Choose the appropriate meaning of the idiom. 49వది ఆన్సర్ ఆప్షన్ 2 అండి, examine.
examining. Okay, Eden Garden is one of the biggest grounds in India. Choose the sentence that give the same meaning the above. ఈడెన్ గ్రౌండ్ అండి, క్రికెట్ గ్రౌండ్ ఇది. 55 ఆప్షన్ 4 అండి. వెరీ ఫ్యూ గ్రౌండ్స్ ఇన్ ఇండియా ఆర్ యాజ్ బిగ్ యాజ్ అ ఈడెన్ గార్డెన్. సో గాయస్, ఇది ఈ రోజుకి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.